యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అతడు అంటే మోషే. మోషేను దేవుడు ఏ విధంగా పిలిచాడో, పిలిచినటువంటి దేవుడు ఏ విధమైనటువంటి పని మోజెస్కి దేవుడు అప్పగించాడో మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చూస్తూ ఉంటాడు. వారి వారి సామర్థ్యం కొద్దీ దేనికి ఎవరు సరిపోతారో, ఏ పని ఎవరు చేయగలుగుతారో, ఎవరి ద్వారా దేవుడు ఆ పని జరిగించుకోవాలనుకుంటారో వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. వారిని ఏర్పాటు చేసుకుని ఆ పని వారికి అప్పగిస్తాడు. మోజెస్కు దేవుడు నాయకత్వం అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేల్ నడిపించేటువంటి నాయకుడిగా మోషే మరి దేవుడు తన్ని ఏర్పాటు చేసుకున్నాడనేది మనం మన పితరుల యొక్క అనుభవాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఈ భాగంలో దేవుడు మోజెస్ని గురించి గొప్ప స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూసి చెప్పేటువంటి వారు కాదు. మనుషులు పైరూపాన్ని చూసి ఎస్టిమేట్ చేస్తాం. పైరూపాన్ని బట్టి వారిని బట్టి మాట్లాడుతుంటాం. అంటే మనకి అనిపించింది, మనకు నచ్చింది, మనకు బాగున్న దాన్ని బట్టి కొన్నిసార్లు మన ఎస్టిమేషన్ రాంగ్ అవుతుంది. చెడ్డవారిని మంచివారిగా చిత్రీకరించి ప్రచారం చేయొచ్చు. అలాగే మంచివారిని చెడ్డవారిగా కూడా మనం సరిగా గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా అంతరంగాను చూసి, క్షుణ్ణంగా చూసి, వారి హృదయ స్థితిని బట్టి దేవుడు వారిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మోజెస్ని దేవుడు అంతరంగాను చూశాడు కాబట్టి మోజెస్ని గురించి దేవుడు అన్న మాట, అతడు నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అనే మాట జ్ఞాపకం చేశాడు. 40 సంవత్సరాలు మోజెస్ నాయకత్వం వహించాడు. 40 సంవత్సరాలు 20 లక్షలు ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించేటువంటి మోజెస్ అప్పగించిన పనిలో కానీ తను ఎక్కడ కూడా స్వనీతి, స్వార్థం, స్వలాభం అనేటువంటిది మోజెస్ ఎక్కడ చూసుకోలేదు. దేవుడు చెప్పిన పనిని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ పక్షాన ఆయన నమ్మకంగా పనిచేశాడు. కాబట్టే మోజెస్ నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఆయా పని నిమిత్తం ఈ భూమి మీద నిలిపాడు. కొందరు సేవ చేస్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నీకు నాకు అప్పగించబడినటువంటి పనిలో ఎంత మట్టుకి ఏ విధంగా మనం నమ్మకత్వం కలిగి ఉన్నామనేటువంటిది గుర్తించాలి. నమ్మకత్వం కలిగి ఉంటున్నామనేటువంటిది మన వ్యక్తిగతంగా మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎవరో చూస్తున్నారని, ఎవరి కోసమో మనం మరి ఉండాల్సినటువంటి పని లేదు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నమ్మకత్వానికి ఉంటే ఏముంటుంది, ఏం లాభం అని అనుకోవద్దు. మోసం చేత, అన్యాయం చేత సంపాదించింది అది శాశ్వతంగా ఉండదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయనేటువంటి మాట దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. నువ్వు ఏ పనిలో, ఏ ఉద్యోగంలో, నువ్వు ఏ పరిస్థితిలో ఉండగాని నీ నమ్మకత్వం నుంచి నువ్వు బయటకు రావద్దు. నీ నమ్మకత్వాన్ని నీవు కోల్పోవద్దు. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టవద్దు. ఆ నమ్మకత్వం, నమ్మకమైన వాడు, నమ్మకమైన ఆమె అని అనిపించుకోవటం చాలా కష్టం. చెడ్డ పేరు రావటం అనేటువంటిది నిమిషం చాలు. ఈ ఉదయకాల సమయంలో మోషేలాగా
మనం పనిచేసేటువంటి పరిసరాల్లో, మనం ఉండేటువంటి నివసించేటువంటి పరిసరాల్లో, మన గృహంలో మనం నమ్మకత్వం కలిగినప్పుడు దేవుని చేత ప్రశంసించబడతాం, దేవుని చేత అభినందించబడతాం, దేవుని చేత ఆస్వాదించబడతాం. అటు రీతిగా పరిశుద్ధాత్ముడు ఈ ఉదయం భూమి మీద మనందరినీ కూడా మోసే వలె నమ్మకత్వం కలిగినటువంటి వారిగా దేవుడు దీవించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిసెస్ సంధ్యా పివి రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరముడు దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లినట్లుగా సంధ్యా పివి రాజు గారికి దేవుడు అనేక దయా కిరీటాలు అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. మా నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు దేవా మీకు వందనాలు. మీరే రీతిగా నా తండ్రి నమ్మకమైనటువంటి దేవుడుగా ఆనాటి నుంచి నేటి వరకు నాయన ప్రత్యక్షపరుచుకుంటున్న తండ్రి, ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు అని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నమ్మదగినటువంటి దేవుడుగా నిరంతరం మా పక్షాన్ని నిలుస్తున్నటువంటి మా దైవం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషేనైనా ఏ విధంగా నమ్మకత్వం కలిగి జీవించాడో ప్రభా, మీ ఇల్లంతట్లో నాయన మీరు అప్పగించేటువంటి పని అంతట్లో కూడా నమ్మకత్వంగా ఏ విధంగా వ్యవహరించిన ఆయన మీ చేత గొప్ప సాక్ష్యం చేత ప్రశంసించబడుతున్నాడు. మేము కూడా నాయన ఉదయకాల సమయం దేవా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి అప్పగించబడినటువంటి పనిలో ఏ బాధ్యత, ఏ పని కొరకు నిర్ణయించబడ్డారో దానిలో ప్రభువా వారి నమ్మకత్వాన్ని కనపరిచేవారుగా, నమ్మకత్వాన్ని చూపించేవారుగా, నమ్మకంగా నా తల్లి జీవిస్తూ దేవా భూ సంబంధంగా పరసంబంధంగా దీవించబడేటువంటి కృపల వర్ధనకు సహాయం చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మిస్సెస్ సంధ్యా పివి రాజు గారిని మీరు ఆస్వాదించండి. మీ అవసరాన్ని, వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి దేవా నీ పిల్లలను చూస్తామని సెలవిచ్చినట్లుగా అటు రీతిగా వారిని మీరు దీవించి వృద్ధిపరచమని యేసు నామములో ప్రార్థన సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.